ప్రధానంగా మనం చూసినప్పుడు ఏదైతే పెద్ద పెద్ద ఆలయాలు మనకు తిరుమల కావచ్చు, లేకపోతే అప్పన్న స్వామి ఆలయం, ఇలాంటి చోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఇదొక ప్రైవేట్ సంబంధించింది కావడం వల్ల ఇంతమంది భక్తులు వస్తారు అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయలేకపోయారని మాత్రం చెప్తున్నారు. కానీ ఇక్కడ భక్తులు వస్తున్నటువంటి నేపథ్యం కానీ లేదా భక్తుల సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అక్కడ నిర్వాహకులు ఈ విషయం స్థానిక పోలీసులతో కోఆర్డినేట్ చేస్తుంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదేమో అనేటువంటి అభిప్రాయం కూడా వస్తుంది. కానీ ప్రస్తుతం మాత్రం పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మొత్తం ఒక్కసారిగా ఈ అంశం దావాలంలా వ్యాపించింది. దీంతో అటు పోలీసులు, అధికార యంత్రాంగం, స్థానిక శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులందరినీ కూడా పలాసకు ఆసుపత్రికి, అంటే ఇదంతా కూడా సమీపంలోనే ఉంటాయి, పలాస ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇక్కడ ఒక సాధారణ